నాగమల్లేశ్వరి గారు, ఇన్ని అత్యాచారాలు, హత్యలు, మహిళపైన ఇంత దారుణాలు జరుగుతూ ఉంటే సాక్షికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నారు, సాక్షికి వ్యతిరేకంగా దాడులు చేస్తున్నారు, సాక్షి కార్యాలయాన్ని తగలబెడుతున్నారు, ఈ వార్తలు రాసుకుంటున్నారు. పైగా ఇదైతే ఈనాళ్ళు అయితే వాళ్ళే తగలబెట్టేసుకున్నారు. ఎవరు రాకముందే తగలబడిపోయిందంట. ఆందోళనకారులు రాకముందే అది తగలబడిపోయింది. వాళ్ళు అంత దూరంలో ఉండగానే కన్నెర చేసినట్టున్నారు. బాలకృష్ణ సినిమాల్లో చూపిస్తారు కదా, మనకి ఇలా కళ్ళెర చేయగానే ఒక్కసారిగా అగ్ని పుట్టుకొస్తుందని. హీరో బాలకృష్ణ గారే కాదు, కొంతమంది హీరోలు ఇవి ఉంటాయి, యాక్షన్ సినిమాలు, కమర్షియల్ మూవీస్ ఉంటాయి, ఇలా కళ్ళెర చేయగానే మంట పుట్టుకొస్తుంది. అట్లా వాళ్ళు అంత దూరంలో ఉండగానే ఇక్కడ దగ్ధం అయిపోయిందట. ఈ పట్టించుకోదా ఈ ప్రభుత్వం? మీకు ప్యానెల్లో ఉన్న వాళ్ళకి అలాగే ప్రేక్షకులకి నా నమస్కారాలు సార్. నిజంగా ఇవాళ మహిళకి రాష్ట్రంలో స్వేచ్ఛ ఉందా, భద్రత ఉన్నదా అనేది ఆలోచిస్తే ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి 2 కోట్ల మహిళలకి ఒక భయం అయితే ఉంది సార్. నిజంగా చెప్పాలంటే ఆడపిట్టని బయటికి పంపించుకోవాలి అంటే కూడా మళ్ళీ తిరిగి వస్తుందో రాదో అన్నటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితిలో రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేస్తూ పైపెచ్చు ప్యానెల్లో ఒక పొలిటికల్ అనలిస్ట్ అన్నటువంటి మాటని తీసుకొని వచ్చి ఎక్కడున్నటువంటి కొమ్మినేని గారికి రుద్ది, సాక్షికి రుద్ది, దాన్ని తీసుకెళ్లి మళ్ళీ వైఎస్ఆర్సీపీకి రుద్ది, జగన్మోహన్ రెడ్డి గారిని, భారతమ్మ గారిని తిట్టి ఇవాళ దగ్ధం చేస్తున్నారు. మీరు చూపిస్తున్నటువంటి లైవ్ వీడియోస్ చూస్తుంటే అంత ఘోరంగా చేసి మళ్ళీ దాన్ని ఎవరికి అంటే మనమే నిప్పంటించేసుకున్నామని చెప్పి మాట్లాడుతున్నారు. మరి నిన్న విజయవాడలో సాక్షి ఆఫీస్ పైకి గేట్ పైకి ఎక్కారు కదా సార్. ఆ మహిళలు రైతుల, ఒకసారి జూమ్ చేసి చూపించండి సార్, వాళ్ళని రైతుల, టీడీపీ కార్యకర్తల, టీడీపీ మహిళల అనేది కూడా చెప్పాలి. వీడు కావాలని చేస్తున్నటువంటి ఈ రాజకీయ కక్ష అనేది అందరికీ అర్థమైపోయింది సార్. ఇవాళ ఆశ్చర్యపడుతున్నటువంటి విషయం ఏంటంటే, ఇంత జరిగి మహిళల మనోభావాలని, లేకపోతే అమరావతి మహిళల మనోభావాలని చెప్పి తీరా ఎస్సీ ఎస్టీ కేసు ఎందుకు పెట్టారు సార్? దేనికి పెట్టారు? దళితులని, ఇక్కడ కూడా దళితులే అభాగ్యులు, ఇక్కడ కూడా దళిత మహిళలే అభాగ్యులు. మీరు దళిత మహిళలకి, గిరిజన మహిళలకి అన్యాయం చేసినా, రేపులు చేసినా, మర్డర్లు చేసినా మీరు మాట్లాడరు, మీరు మాకు సపోర్ట్ ఉండరు. పైపెచ్చు మళ్ళీ మీరేదైనా కేసులు పెట్టాలి అని అనుకుంటే మాత్రం ఎస్సీ ఎస్టీ కేసులు పెడతారా? దేనికి పెట్టారు సార్ వాళ్ళు ఎస్సీ ఎస్టీ కేసులు? అంటే అసలు ఎస్సీ ఎస్టీ కేసుల్ని తప్పుదోవ పట్టించి భ్రష్టు పట్టిస్తుందే ఈ కూటమి ప్రభుత్వం. ఇప్పటి నుంచి కాదు, డే ఫస్ట్ నుంచి వీళ్ళు చేస్తుంది. ఈ చట్టాన్ని ఒక మంచి ఉద్దేశంతో తీసుకొచ్చింది. దళితులకి ఏ అన్యాయం జరిగినా, నేను ఒక దళిత మహిళగా చెప్తున్నా సార్, అందుకే అంటున్నా మేడం, దళితులకు ఏ అన్యాయం జరిగినా ఈ చట్టం ఒక రక్షణ కల్పిస్తుంది అనే ఉద్దేశంతో తీసుకొచ్చినటువంటి చట్టాన్ని ఈ రోజు దుర్వినియోగం చేస్తూ ఉంటే ఆ చట్టం గొప్పతనాన్ని కాపాడుతున్నట్ట, దిగజార్చుతున్నట్ట వీళ్ళు? ఈ చట్టాన్ని నిర్వీర్యం చేసిందే ఈ కూటమి ప్రభుత్వం, టీడీపీ ప్రభుత్వం. ఈ చట్టాన్ని వీళ్ళు ఇప్పుడు చూడండి, ఇంత జరిగింది కదా, ఆయన మీద, కొమ్మినేని గారి మీద ఏం కేసు పెడతారు, ఆయన ఏం చేశారు, ఆయన ఏం తప్పు మాట మాట్లాడారు అని అంటే, ఇప్పుడు హైకోర్టే ముట్టిగా వేసి అసలు ఏమన్నారు పిలిపించి మరి ఆ వీడియో చూసి, ఆ వీడియోలో ఆయన ఏం మాట్లాడలేదు కదా, ఒక ఎస్సీలో ఎస్టీలను ఆయన ఎక్కడ అవమానించలేదు కదా. అవమానించినప్పుడు ఆ చట్టాన్ని ఎలా తీసుకొని వస్తారని చెప్పేసే కదా సార్ వాళ్ళకి ముట్టిగా వేశారు. అంటే మేము అంత ఉదారంగా దొరికామా సార్ ఈ గవర్నమెంట్ కి? తీరా చూస్తే అంటే జనాలు కూడా అనుకోవాలన్నమాట, చూసారా ఎస్సీలు అడ్డగోలుగా ఒక కేసు పెట్టారని మమ్మల్ని అనుకోవాలనే ఉద్దేశంతో ఇది కావాలని పెట్టించినటువంటి కేసు. తిట్టి ఆ కేసుని తీయించారు. అయినా కూడా వీళ్ళకి బుద్ధి రాదు సార్. హైకోర్టు ఇప్పటికే చాలా చెప్పింది. ఇప్పుడు ఆ కేసులో నిజాలు ఉన్నాయా లేదా అని చెప్పేసి మెమోలు ఇచ్చారు కదా, డిఎస్పీకి ఇచ్చారు, ఎస్పీకి మెమోలు ఇచ్చారు కదా, అయినా బుద్ధి రాదు. మీరు అడ్డగోలుగా కేసులు పెడుతున్నారు, ఎందుకు పెడుతున్నారు, ఈ కేసు ఏ సెక్షన్ కి సంబంధించినవి అని తెలిసి కూడా మీరు కావాలని పెడుతున్నారన్నా అయినా బుద్ధి రాదు. నేనేమంటున్నానంటే సార్, రాష్ట్రంలో ఇప్పటి వరకు 188 అగత్యాల ఆడబిడ్డల మీద జరిగాయి. 15 రేప్ చేసి చంపేసినటువంటి సిచ్యువేషన్లు ఉన్నాయి. అందులో మైనర్ బాలికలు ఉన్నారు. అనంతపురంలో 14 మంది టీడీపీ కుక్కలు దాన్ని మార్చి ఆ బిడ్డని రేప్ చేస్తే దానికోసం ఒక్కరొచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టలేదు సార్. ఒక దళిత మహిళకి, ఒక గిరిజన మహిళల కోసం వీళ్ళు ఏ రోజు ప్రెస్ మీట్ పెడతారేమో అని ఎదురు చూస్తాను సార్. ఈ అంశం తెరపైకి వచ్చిన వెంటనే కొమ్మినేని అరెస్ట్ జరిగింది చూడండి. 2
ఇది ఎప్పుడైతే సాక్షి తీసుకొచ్చిందో politics, ఈ sir. విషయాన్ని వెలుగులోకి తెచ్చిందే సాక్షి. ఏ ఈనాడు రాయలేదు, ఏ ఆంధ్రజ్యోతి రాయలేదు, మిగతా ఏ పత్రికలు రాయలేదు, కానీ ఇది వెలుగులోకి తెచ్చిందే సాక్షి. ఆ వెంటనే కొమ్మినేని అరెస్ట్. మీరు చూస్తున్నారా రెండింటికి ఎంత sir. ఎంత డైవర్షన్ ఎట్లా జరిగిందో. వీళ్ళకి చేతితో పెట్టినటువంటి ఏదేంటో పెన్నతో పెట్టినటువంటి విద్య ఏది డైవర్ట్ పాలిటిక్స్ వాళ్ళకి బాగా బాగా అలవాటు. ఆ బిడ్డ 6 నెలల నుంచి వాళ్ళు అగత్యాలు చేస్తా ఉంటే 6 నెలల కడుపు వచ్చిన తర్వాత దీన్ని బయటికి తీసుకొచ్చింది సాక్షి. అందుకనే తగలెడుతున్నారు సాక్షి ఆఫీస్ ని. ఇంకా కడుపు అంటే ఏంటంటే మనం చేసినటువంటి ఏదైతే వెన్నుపోటుందో అది అక్షరాల 175 నియోజకవర్గాలలో జనాల మనసులోకి దూసుకెళ్లి మా కోసం వాయిస్ ఆఫ్ వాయిస్లెస్ గా నిలబడినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ అని జనాల మనసులోకి వెళ్ళింది, సక్సెస్ అయింది. కాబట్టి వాటిని ఇప్పుడు టర్న్ చేసుకోవడానికి వాళ్ళకి దారి దొరక్క ఇదిగోండి ఇవన్నీ రాష్ట్ర ప్రజలు గమనించాలనుకుంటున్నారా సార్? ఇప్పుడు ఇవాళ హోంమంత్రి ఒక మహిళ దళిత మహిళలు ఆవిడ ఇంతమంది దళితులకి అన్యాయం జరుగుతుంటే ఆవిడ ఏ రోజు వచ్చి ప్రెస్ మీట్ పెట్టారు సార్? ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారిని భారతమ్మ గారిని తిట్టడానికి ఆవిడ బయటకు వస్తారు. అవును, రాజకీయాల్లో లేని విజయమ్మ గారిని కూడా అనడానికి బయటకు వస్తారేమో. అవును సార్, ఒక తల్లి ఇప్పుడు అమ్మ అంటే చాలా ఆవిడ నైతిక విలువల కోసం మాట్లాడుతుంటే నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. నిజంగా ఒక తల్లి అంటే ఎంతో ప్రియారిటీ ఉంటుంది, ఆ పదానికి చాలా గౌరవం ఉంటది. అలాంటి ఈవిడ మాట్లాడినటువంటి వీడియోకి మాత్రం ఏ సమాధానం ఉండదు, ఏ అరెస్టులు ఉండదు. కానీ ఒకటైతే మహిళగా నేను బాధపడుతున్నా సార్, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళు మాట్లాడిన వాళ్ళందరి మీద వాళ్ళు నోళ్ళు మోపించుంటే ఇవాళ ఇంత పదవులలో ఉండే వాళ్ళ సార్ వీళ్ళంతా? ఎన్ని బూతులు మాట్లాడారు సార్ మమ్మల్ని. ఇప్పుడు ఆ సీమారాజు గాని, కిరణ్ గాని, ఆ రాయపాటి అరుణ గాని ఎంతెంత మాటలు మాట్లాడుతున్నారు సార్. అవన్నీ ఏంటి సార్? ప్రవచనాలా సార్ వాళ్ళు మాట్లాడుతున్నది? వాళ్ళ బాధితురాలు మీరే ఇక్కడ ఉన్నారు, ప్రత్యక్ష సాక్షి మీరు. మహిళల పట్ల వాళ్ళకున్న గౌరవం ఏ పాటితో తెలుస్తుంది. మీరే ఒక విక్టిమ్. నేను ప్రత్యక్ష సాక్షిని సార్. నా కింద మీరు చూడండి ఎన్ని బూత్ కామెంట్లు పెడతారు, ఎన్ని వల్గర్ మెసేజ్లు పెడతారు, ఎన్ని ఫోటోలు మార్పింగ్ చేసి పెడతారు. ఇవన్నీ ఏంటి సార్? మాది బాధ కదా సార్? ఈ పార్టీలో ఉన్న వాళ్ళు ఆడవాళ్ళు కదా, మాకు మనోభావాలు లేవా? రైట్. ఇవాళ రాష్ట్రంలో నాలాంటి మహిళలు ఎంత మంది సఫర్ అవుతున్నారు సార్? రైట్. అసలు మీరు నిజంగా మీకు నిజంగా ఆడవాళ్ళ మీద అంత రెస్పెక్ట్ ఉంటే ఇట్లాంటి చిన్న బిడ్డల మీద, అనంతపురంలో 9వ తరగతి చదువుతున్న ఆడబిడ్డని ఆ స్కూల్ వెనకాతలే మనం మర్డర్ చేసి మానభంగం చేసి పెట్రోల్ పోసి కాల్ చేస్తే కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టరు, ఒక మాట మాట్లాడరు. ఏమనిపోయారు సార్? ముచ్చుమర్రి బాలిక శవాన్ని కూడా తీసుకురాలేకపోయినటువంటి ఫెయిల్యూర్ గవర్నమెంట్. డౌట్ ఉంది సార్ మాకు. రైట్. జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఎక్స్లో ఒక పోస్ట్ చేశారు మేడం, వీళ్ళేనా మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడేది అని. ఒకసారి పూర్తి స్థాయిలో ఆ వీడియో కొంచెమే ఉంటుంది, పూర్తి స్థాయి వీడియో ఒకటి ప్లే చేయండి. మన మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడేటటువంటి గొప్ప సంస్కర్తలు కందుకూరి వీరేశలింగానికి ప్రతీకలు వీళ్ళేనా అని మనకు అనిపిస్తుంది. ఒక్కసారి ప్లే చేయండి. కోడలు మగబిడ్డ గంటారంటే అత్తొద్దు అంటున్నా, కోడలు మగబిడ్డ గంటారంటే అత్తొద్దు అంటున్నా. నీ తల్లి మొగుడిచ్చాడా? మీ అమ్మమ్మ మొగుడిచ్చాడా? మీ నాన్నమ్మ మొగుడిచ్చాడా? ఇప్పుడు ఇక్కడ వనిత ఉంది, కార్పొరేషన్ చైర్పర్సన్. ఈ కి వనిత ఉంది. కి ఎవరిని జగన్ ఆ గాడిదలు అడగండి. ఎల్లి ముద్దను పెట్టారు, కడుపుని చేసేయాలి అంతే. ఎల్లి ముద్దను పెట్టారు, కడుపుని చేసేయాలి అంతే. కమిట్ అనే పోవాలి. విజయమ్మ గారిని విజయమ్మ అని పిలుస్తారు, భారతిరెడ్డి గారిని భారతమ్మ పిలుస్తారు. మరి వీళ్ళ అమ్మ అని పిలిచిన వాళ్ళకి వీళ్ళ నాన్న, మరి వీళ్ళ అమ్మ అని పిలిచిన వాళ్ళకి వీళ్ళ నాన్నలకి